కాబట్టి అది చాలా విస్తృతమైనటువంటి మోసాలు, 1, 2 మోసాలు కాదు. యూపీఎస్సీని ఎంత దారుణంగా మోసం చేయాలో అంత దారుణంగా మోసం చేసింది. పబ్లిక్ని మోసం చేసింది. వేరొకరి అవకాశాన్ని ఈవిడ లాగేసింది. పోనీ లాగేసినప్పుడు ఇదంతా చేసినప్పుడు సైలెంట్గా నీ పన్ను చూసుకెళ్ళాలి. అలా కాకుండా అమ్మాయి ఒక 10 నెలల ట్రైనింగ్ మన ముస్సూరిలో ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు 12 months పాటు ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్లో భాగంగా ఫస్ట్ మీరు కలెక్టర్ ఆఫీస్లో అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇస్తారు. అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చినప్పుడు మనకి రెసిడెన్షియల్ ఫెసిలిటీ, జీతాలు తప్ప ఇంకేమీ ఇవ్వరు. కానీ ఆవిడ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. డిమాండ్ చేయడం ఏమని, నాకు సెపరేట్గా ఆఫీస్ కావాలి, సెపరేట్గా రెసిడెన్షియల్ ఫెసిలిటీ కావాలి, నాకు సపోర్టర్ కావాలి, అంటే అసిస్టెంట్ కావాలి, అండ్ ఒక కారు కావాలి, దాని మీద ఏమో ఎర్రలైట్ కావాలి, ఇవన్నీ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. హడావుడి చేసి చేద్దాం. నీకు ఇవేమి రావంటే వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పింది. వాళ్ళ ఫాదర్ కూడా బ్యూరోక్రాటే కాబట్టి ఆయన ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో అతను కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యాడట. సో ఇతను మళ్ళీ ఆ కలెక్టర్కి ఫోన్ చేసి మా అమ్మాయికి ఇవన్నీ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రెషర్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రెషర్ తట్టుకోలేనటువంటి ఆ కలెక్టర్ ఈవిడ్ని వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈవిడేం చేసింది, నన్ను ట్రాన్స్ఫర్ చేసాడని చెప్పి నన్ను వేధింపులు, సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నాడని ఈ కలెక్టర్ అని చెప్పి కంప్లైంట్ పెట్టింది. రివర్స్ అది. మరి ఇంత ఇన్సబార్డినేషన్ చూపించింది. అంటే ఒక ఎథిక్స్ పేపర్ చదువుకొని జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తాం. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఎథిక్స్ కనపడదు, ఎక్కడ నైతిక విలువే లేదు. అండ్ ఒక అడిషనల్ కలెక్టర్ లీవ్లో ఉంటే ఆ అడిషనల్ కలెక్టర్కి సంబంధించిన ఆఫీసులోకి వెళ్ళిపోయి, ఆయన లీవ్లో ఉంటాడు, ఆయన ఆఫీసులోకి వెళ్ళిపోయి ఆయన వస్తువులన్నీ పక్కకు పెట్టేసి తను అక్కడ కూర్చోవడం మొదలెట్టింది. ఇది ఒక రకమైన ఇన్సబార్డినేషన్. సో దీని అంతటినీ మళ్ళీ పైకి ఇదన్నీ చూసిన ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ అసలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం అని చెప్పి ఆర్టీఐ ద్వారా మొత్తం కనుక్కుంటే ఈ మొత్తం విషయాలు బయటకు వచ్చినాయి. సో ఫైనల్గా యూపీఎస్సీ ఈ అమ్మాయి మీద పోలీస్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది అండ్ సస్పెన్షన్ చేసింది. సో దీని మీద కమెంట్ చేస్తూ స్మితా సబర్వాల్ గారు ఈ రకంగా ఓవరాల్గా జనరలైజ్ చేసి అసలు వీడికి రిజర్వేషన్ ఉండకూడదు అన్నారు. కారణం ఏంటంటే ఆవిడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయంకర తుఫాన్ వచ్చింది అనుకోండి, ఆ తుఫాన్ టైంలో వెళ్ళిపోవాలి, కలెక్టర్ గారు వెళ్ళిపోవాలి, లేదా ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను పర్సనల్గా. అటువంటి టైంలో ఈ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఆయన ఇబ్బంది పడతారేమో అనేసి ఆ ఉద్దేశంతో ఆవిడ చెప్పి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇబ్బంది పడేంత వర్క్ ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా సరే అధికారంలో ఉన్నవాడు వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారు. అంటే నీకు ఎవరు చెప్పారు మేము ఇబ్బంది పడతామని చెప్పి? ఊహించుతుంది ఆవిడ, ఊహించుంటుంది ఆవిడ ఊహిస్తుందండి. అంటే ఒకరి సామర్థ్యాన్ని అంచనా వేసేటటువంటి హక్కు అయితే ఎవరికి లేదు. అది గవర్నమెంటే ఇచ్చినప్పుడు, అంటే ఒక పాలసీ తయారు చేసింది. గవర్నమెంట్ పాలసీ తయారు చేయడం అంటే చిన్న పని కాదు. సెక్రటేరియట్లో, అంటే సెంట్రల్ సెక్రటేరియట్లో అందులో ఉండేటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీలో ఉండేటటువంటి సీనియర్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ ఇంతమంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూర్చొని పాలసీ తయారు చేసి దానికి సంబంధించిన ఒక బిల్లు తయారు చేసి ఆ బిల్లుని మినిస్టర్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ అప్రూవల్ పొందారు. పార్లమెంట్ అప్రూవల్ పొందిందంటే ఏంటి మీనింగ్? చట్టం. ఆ చట్టం 2016 చట్టం చేశారంటే మీనింగ్ ఏంటి? పార్లమెంట్లో ఉన్న 543 లోక్సభ సభ్యులు, 245 మంది రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి ఆమోదించారు. అండ్ తర్వాత రాష్ట్రపతి ఆమోదించారు. ఇందులో ఎక్కడన్నా తప్పుంటే అది గుర్తిస్తారు కదా వాళ్ళు. ఎక్కడో చోట గుర్తించడం జరుగుతుంది. అల్టిమేట్ గా ప్రెసిడెంట్ అన్న సపోజ్ మీరు ఇట్లా బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఐఏఎస్ ఇస్తే వాళ్ళు ఇలా ఏదైనా వరద ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే వెళ్ళలేరు, ఎందుకు ఇచ్చారని చెప్పి ప్రెసిడెంట్ అని అడుగుతాడు. అడిగి ఆ బిల్లుని పునఃపరిశీలన చేయమని చెప్పి పంపిస్తాడు. మళ్ళీ ఎక్కడో చోట దానికి ఆగుతుంది. బట్ ఎంతమంది నమ్మిన దాన్ని ఆవిడ ఒక్కడే నమ్మలేదు. అది అంటే జనరల్గా ఏమంటారంటే కొంత మేధావర్గం ఏమన్నారంటే, ఈ స్మితా సబర్వాల్ తను చెప్పిన దానికి ఎక్కడన్నా అంటే ప్రూఫ్ ఉందా, ఏదన్నా సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైనా ఉందా, ఏదైనా వాళ్ళు ఏమన్నా సర్వే చేసిందా, అలా చెప్పుంటే బాగుంటుంది కదా వాళ్ళు అంటారు. అదే ప్రూఫ్లు లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఫస్ట్
యాజ్ ఎ సివిల్ సర్వెంట్ షీ షుడ్ నాట్ మేక్ దట్ అనౌన్స్మెంట్. అవును. ప్రూఫ్లు ఉన్నా కానీ అది ఆవిడ చెప్పకూడదు. మరి ఎవరు చెప్పాలి? మీలాటోడో నాలాటోడో ఆర్ లేకపోతే గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రితోనో మినిస్టర్తోనో చెప్పించాలి. దానికి సంబంధించిన చట్టం చేయాలి. ఓకే. చట్టం చేసి ఇగో మీరు ఐఏఎస్లోకి రాకూడదు, ఐఏఎస్లోకి వస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చట్టం చేయాలి. అంటే ఈ మినిస్టర్లు చట్టం చేయాలి. వీళ్ళు చెప్పకూడదు అట్లా ఓపెన్ గా బహిరంగంగా ఇటువంటి కామెంట్లు చేయకూడదు. ఓకే. ఒకవేళ పడితే అసలు ఏం శిక్ష పడచ్చంటే స్మితా సబర్వాల్కి సస్పెండ్ అవడానికి అవకాశం ఉంటుంది అంటారా? సస్పెన్షన్ కి అవకాశం ఉండదండి. అంటే ఒక నోటీస్ కానీ నోటీస్, షోకాజ్ నోటీసు ఇటువంటివి చేస్తారు. సో షోకాజ్ నోటీస్ అంటే ఎందుకు ఇస్తారంటే అది డిపార్ట్మెంట్ లేకపోయి మీరు అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏమన్నా ఐఏఎస్ల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ కి అవకాశం లేదు. స్టేట్ గవర్నమెంట్ మాక్సిమం ఏం చేయొచ్చు అంటే తాత్కాలికంగా విధులకు హాజరు కాకుండా సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ ఆ స్థాయిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేయాలంటే అది చాలా పెద్ద నేరం అయి ఉండాలి. మామూలు స్టేట్మెంట్లకి అది పెద్దదే. ఆ ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలని దెబ్బతీయడం అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ లో అది చాలా పెద్ద నేరమే. కానీ ఇది లీగల్ గా చూస్తే మాత్రం శిక్షించదగినంత స్థాయిలో ఉన్నటువంటి నేరం కాకపోవచ్చు. ఓకే. ఇప్పుడు పూజా క్యాట్గర్ ఉంది కదా, ఆవిడకి ఏం పడచ్చు అంటారు? తను జైలు పడచ్చు అంటారు? వాళ్ళ మదర్ కూడా గన్ పెట్టి బెదిరించింది అంటారు రైతుని. వాళ్ళ మదర్ కి అది ఒక రకమైన శిక్ష. అంటే ఇల్లీగల్ గా ఆర్మ్స్ క్యారీ చేసినందుకు దానికి సంబంధించిన మినిమం ఒక 7 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం, అంటే వాళ్ళ ఫాదర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేయించడం. ఓకే. తర్వాత బిహేవింగ్ లైక్ ఎ కాన్ ఆర్టిస్ట్, అంటే మారువేషం వేసుకుని మోసం చేసే ప్రయత్నం చేయడం. తర్వాత డైరెక్ట్ గా మోసానికి పాల్పడడం. ఇటువంటి అన్ని కలిపి ఈ అమ్మాయి కూడా ఒక 3 years నుంచి ఒక 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇమీడియట్ గా అయితే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఓకే. క్రిమినల్ యాక్షన్ తీసుకుని యూపీఎస్సీ కనుక చాలా సీరియస్ గా తీసుకుంటే, అంటే ఆల్రెడీ దీన్ని యూపీఎస్సీ సీరియస్ గానే తీసుకుంది కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కనుక ఆ కేసు కంటిన్యూ అవుతుంది. 3 to 7 years పాటు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే అమ్మాయి కూడా అప్ టు సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి కేసు అంతా కొలిక్కి వచ్చేటప్పటికి ఒక 10 ఏళ్ళు అయితే పడుతుంది. 10 years అయితే మినిమం పడుతుంది. సో ఒక 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇవి చేసిన ప్రతి మోసానికి క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ యూపీఎస్సీ కంపల్సరీగా దీన్ని సీరియస్ గా ఎందుకు తీసుకుంటుందంటే ఈ సంఘటన జరిగిన వెంటనే దేశం మొత్తం యూపీఎస్సీ పనితీరు మీద అనుమానాలు మొదలైనవి. అది అంటే ఇప్పటిదాకా మనకి అన్ని రాజ్యాంగ సంస్థల్లోకి కొంచెం ప్రజల్లో ఎక్కువ విశ్వాసం ఉన్నటువంటిది యూపీఎస్సీ. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఉంటుంది. సో ఆ యూపీఎస్సీ యొక్క పనితీరు మీదనే అనుమానాలు మొదలైపోయేటప్పుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని కొంతమంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది కూడా చూస్తూ ఉంటారు.